ఇప్పుడు మీ ఫస్ట్ సినిమాకి వెళ్తే కనుక గులాబీ చక్రవర్తి గారితో 2 సినిమాలే చేశారు. మీ కాంబోలో ఇంటెన్స్ డ్రామా ఫ్యూచర్లో ఎప్పుడు చూడగలమా? అది ఎప్పుడు? తెలియదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎస్. కానీ ఇంత గ్యాప్ వచ్చింది కదా సార్. నక్షత్రం అలాగే ఉండదు. నక్షత్రం సూపర్ ఫ్లాప్ అయింది. ప్లస్ వెరీ చిన్న కరోనా వచ్చింది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే ఏం లేదు సార్. పూరి గారికి ఏ స్టార్ హీరో డేట్లు ఇవ్వలేదు ఎగ్జాంపుల్ అనుకోండి. పరిస్థితి అలా వచ్చింది. రవి డేట్లు కావాలంటే వచ్చే జగన్ అన్నట్లుగానే రవితేజ గారు ఇమీడియట్ డేట్లు ఇచ్చి సినిమాలు చేస్తారు. ఈవెన్ పునీత్ గారు కూడా లేరు, సారీ అనకూడదు. ఇమీడియట్ పూరి గారిని కథ అడగకుండా చేయడానికి కొంతమంది పెద్ద హీరోలు రెడీగా ఉంటారు. వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి రవితేజ. అలాగా మీరు పిలిస్తే వచ్చేవాళ్ళు ఉంటారు. బట్ జేడీ గారు ఫస్ట్ లిస్ట్ లో ఉంటారు కదా. మీరు అలాగే కాదు, నేను అలాగే ఎవరిని పిలవను. ఓకే, నాకు హెల్ప్ చేయండి అని నేను అడగను. ఈ కథకి నువ్వు సరిపోతావు. ఇప్పుడు నేను కథ ఆఫర్ చేస్తాను, నాకు సరిపోతాడని అనుకుంటే కథ పిచ్ చేస్తా అతనికి. ఈ కథ విను, నీకు నచ్చితే చెయ్యి అంటాను. కథ నచ్చితే తప్ప నా కోసం ఏం చేయొద్దు అంట. ఎవరు చేయదు కూడా అలాగా. ఎనీ రిజెక్షన్స్ ఫ్రమ్ హీరోస్? లేదు, ఎప్పుడు లేదు. ఇప్పటివరకు గులాబీ ఫ్రమ్ మనీ టు రంగమార్తాండ అసలు ఆ స్థితి వరకు వెళ్ళను నేను అసలు. ఓకే, సింధూరం ఇప్పుడు వస్తే సార్ నేను లైన్గా అడగట్లేదు. బట్ 2 సినిమాలు కట్ చేశాను కావాలని, అవి కాకుండా కవర్ చేసుకుంటూ వచ్చాను. సింధూరం ఎలా స్టార్ట్ అయింది, అసలు దాని బ్యాక్ స్టోరీ గురించి చెప్పండి. ఏలేదు, అప్పుడు నక్సలైట్లు ఇప్పుడు మావోయిస్టులు అంటున్నారు. ఏదో హిందీ సినిమా ప్రేరణ. నక్సలైట్లు నీకు తెలుసు కదా, మరి ఇంకెందుకు అడుగుతున్నాను? నాకు ఏ సినిమా తెలియదు. నక్సలైట్లు పోలీసుల మధ్య సామాన్య జనం చచ్చిపోతూ ఉండేవారు. ఓకే, మెయిన్ కన్సర్న్ అది అక్కడ స్పార్క్ అయింది. ఆ టైంకి గుల్జార్ గారు తీసిన మార్చిస్ అనే సినిమా. అది ఆయన జమ్మూ కాశ్మీర్ టెర్రరిస్టుల మీద ఒక ఫ్యామిలీ బ్యాకింగ్ పెట్టి చేశారు. చాలా బాగా చేశారు. గుల్జార్ విశాల్ భారద్వాజ గారి ఫస్ట్ ఫిల్మ్ అది. బ్రహ్మాండ సాంగ్స్, తబ్బు అండ్ నాట్ ఇర్ఫాన్ ఖాన్. అది ఇంకొక సినిమా, అది మక్బూల్. అది ఇర్ఫాన్ ఖాన్ అండ్ తబ్బు. ఇది మార్చెస్లో అతను ఏదో సింగ్ అతను హీరో. అక్కడ 2-3 సినిమాలు చేశాడు. కంప్లీట్ నక్సలైట్ బ్యాక్ డ్రాప్ అండి అది కాదు. అక్కడ జమ్మూ కాశ్మీర్ JKLF లష్కర్ ఏ తోయిబా ఆ గొడవ. సో అది ఇన్స్పైర్ అయ్యా, ఇది ఇట్ల మీద సినిమా తీయచ్చు అని. మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అన్న దాని మీద స్పార్క్ అయింది. ఓకే, ఇది ఇమీడియట్ నిన్నే పిల్లడితో తర్వాత తీసిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్, ఎలా చెప్పాలి మీకు, ఒక పెద్ద వెంచర్. అసలు ఇండస్ట్రీ ప్రేక్షకులు నివ్వెరపోయేలాగా. రవితేజ అనేవాడు హీరోయే కాదు, బ్రహ్మాజీ అనే ఆయన సైడ్ క్యారెక్టర్. బట్ ఎస్, బ్రహ్మాజీ గారి బ్యాక్ స్టోరీ తెలుసు మాకు. యూ బోత్ హ్యావ్ సచ్ ఫ్రెండ్షిప్ బాండేజ్, అంత డీప్గా ఎమోషనల్గా ఉంది. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ కోరుకుంటే సినిమా ఇస్తాను అని మీరు అన్నారు. బట్ ఎస్, వన్స్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మీరే ప్రొడ్యూస్ చేశారు. మీరు తలుచుకుంటే అంటే కృష్ణవంశీ సినిమా తీస్తున్నాడు అంటే స్టార్ హీరో అవసరం లేకుండా కృష్ణవంశీ పేరుంటే ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు ఉంటారు కదా సార్. మరి ఏమైంది? ఫ్రీడమ్ కోసం నేనే తీసుకున్నా. క్రియేటివ్ ఫ్రీడమ్ ఉండాలి, కాంప్లెక్స్ సబ్జెక్టు ప్లస్ ఎక్స్పెరిమెంటు. ఇది వేరే డబ్బులతో ఎందుకు చేయాలి? బాలు మహేంద్ర గారి స్థాయిలో ఉంటుంది సార్ సినిమా. అవును, అయ్యో అంత పెద్ద మాట. బాలు మహేంద్ర గారు చాలా పెద్ద ఆయనతో మనకు కంపారిజన్ లేదు. సో అది ఎందుకు వేరే వాళ్ళని రిస్క్లో పెట్టడం అని నేనే తీసుకున్నాను. క్లైమాక్స్ బ్రిడ్జ్ దగ్గర సీను, బ్రహ్మ చచ్చిపోయే సీను, అక్కడ అంటే ముందు నుంచి అనిపించలేదా అంటే అనిపించింది నాకు. ఆ పర్టికులర్ సీన్ లో ఆ ఫ్రేమింగ్ అంతా ఆయన ఫోటోగ్రఫీ స్టైల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంత గొప్పని కాదు. బాలు మహేంద్ర గారు ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్. సొంత సినిమాకి సొంత కెమెరామెన్ ఆయన గోవింద్ నిహలాని సార్ వాళ్ళే పెట్టుకుంటారు. మిగతా వాళ్ళు చేసిన దాఖలాలు చాలా రేర్. చేసినా కానీ పేరేసుకోరేమో చేయరు. బాలు మహేంద్ర గారు ఆయనే షూట్ చేస్తారు. ఆయన ఎక్స్పోజర్స్ వేరు, ఆయన కంపోజిషన్స్ వేరు. సింధూరంలో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా, సిగరెట్ పెట్టి మీరు రాసిన పాట, అసలు ఆ పాట సినిమాలోనే లేదు. ఎందుకు లేదు? ఉంది కదా,
ఫస్ట్ Script లో లేదు. స్క్రిప్ట్ లో లేదు, సిగరెట్ పెట్టి మీద తక్కువ ప్రత్యక్షమైంది. ఏంటి అసలు ఏంటి సార్ అది? లేదు అది ఆ కాపీ చూసినప్పుడు ఒక 2 రోజులు రిలీజు 3 రోజులు రిలీజు కాపీ చూసినప్పుడు గురుగారు కాపీ చూపించాను. ఆయన నైట్ చూశారు, చూసి దీనికి ఒక పాట కావాలరా అర్జెంటుగా రికార్డ్ చేయి అని చెప్పన్నారు. అప్పటికప్పుడు రాసి ఇచ్చారు. వెంటనే ఆ నైట్ శ్రీ గారిని లేపేసి దానికి మ్యూజిక్ డైరెక్టర్ గారు చేసి వెంటనే బాలుగారిని అడిగి బాలుగారిని రిక్వెస్ట్ చేసి బాలుగారిది వేరే రికార్డింగ్ ఏదో జరుగుతుంది ఆ రోజు, దాన్ని క్యాన్సిల్ చేసేసి మేము దూరిపోయాం. అంటే ఇమీడియట్ అలా జరిగిపోయిందండి. శాస్త్రి గారికి ఫోన్ చేశారు బాలు గారికి ఇక్కడ నుంచి, అన్నయ్య పాట చేయాలి ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది సినిమా అని అంటే సరేగా పంపించాను. ఆయన చదివి చాలా ఎక్సైట్ అయ్యారు, లిరిక్ చాలా బాగుంది ఇది అని ఇమ్మీడియట్గా వచ్చి పాడేశారు. కానీ సిగరెట్ పెట్టి మీరు రాయడం అంటే ఆ టైంకి పేపర్లు ఏం లేవు, అది దట్ ఈస్ యాక్సిడెంట్. పేపర్ ఏం లేదు, అర్ధరాత్రి 2:30 2:30 అయింది. ఆ రోడ్డు మీద నుంచుని ఉన్నాం థియేటర్ నుంచి బయటకు వచ్చి. ఆయన అటు ఇటు ప్రివ్యూ థియేటర్ అవును. సో అక్కడ ఏదైనా పేపర్ ఏదైనా ఉందా అన్నారు. సరే ఎల్లుండి రిలీజ్ అవ్వబోతున్న సినిమా చూస్తున్నప్పుడు పేపర్లు అని తెచ్చుకుంటాం, రష్ చూస్తున్నప్పుడు అయితే నోట్బుక్ ప్యాడ్ తెచ్చుకుంటాం. అంటే లేదు ఏదైనా పేపర్ కావాలా అంటే అటు ఇటు చూస్తే రోడ్డు మీద పడున్న సిగరెట్ ప్యాకెట్ కనిపించింది. రోడ్డు మీద టప్మంట దాన్ని తీసి అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి వెనకాల గాలి ఉంటుంది అది ఉంటే ఆయన పెన్ను ఎప్పుడు పెన్ను ఉంటుంది ఆయన దగ్గర. ఫస్ట్ 2 మాటలు రాశారు, అర్ధ శతాబ్ద పరిజ్ఞానాన్ని స్వతంత్రమా. అవును అద్భుతం గురూజీ అంటే సరిపడా ఇంటికి రాసేస్తాను మొత్తాన్ని. గంటలో రాశారు. అప్పటికప్పుడు ఈలోగా శ్రీని పిలిపించాను. మ్యాజిక్ సార్ అంతే అలా జరుగుతుంది. యూ షుడ్ బి ఓపెన్ అది అనేది.